శ్రీమతే కృష్ణాయ పరబ్రహ్మణే నమః. శ్రీమన్నారాయణీయం దశకం 92 92 దశకం కర్మ మిశ్ర భక్తి స్వరూప వర్ణనం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. మొదటి శ్లోకం. వేదై సర్వాణి కర్మాణ్యఫలపరతయా వర్జితా నీతి భూత్వా. వేదై సర్వాణి కర్మాణ్యఫలపరతయా వర్జితా నీతి భూత్వా తాని త్వయ్యర్పితాన్యేవ హి తాని త్వయ్యర్పితాన్యేవ హి సమనుచరన్ సమనుచరన్ యాని యాని నైష్కర్మ్యమీశ నైష్కర్మ్యమీశ. మా భూద్వేధైర్నిషిద్ధే మా భూద్వేధైర్నిషిద్ధే కుహచిదపి మనః కుహచిదపి మనః కర్మ వాచాం ప్రవృత్తిః కర్మ వాచాం ప్రవృత్తిః. దుర్వర్జ్యం చేదవాప్తం దుర్వర్జ్యం చేదవాప్తం తదపి ఖలు భవద్ తదపి ఖలు భవద్. ఏర్పయే చిత్ప్రకాశే ఏర్పయే చిత్రకాశే ఏ రాసుకోవాలి, భవద్దని చిత్రకాశే. ఇక్కడ మొదటి శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. వేదాలు సకల కర్మలను ఫలసాధనాలుగా వచించలేదని గ్రహించి వాటి ఫలాలను నీకే అర్పించి వాటిని అనుష్ఠిస్తూ నైష్కర్మ్య భావాన్ని పొందుతాడుగాక. వేద బోధనలకు విరుద్ధంగా నా మనోవాక్కాయాలు ఏ కర్మానుష్ఠానంలోనూ పాల్గొనకుంటాయి గాక. అనివార్యంగా అలాంటి కర్మలు అనుష్ఠించవలసిన పరిస్థితి ఎదురైతే వాటిని కూడా కేవల చిత్ప్రకాశమైన నీకే అర్చిస్తాను. ఆ రకంగా నిష్కర్ముడను అవుతాను నేను అని మొదటి శ్లోకం యొక్క మీనింగ్. శ్లోకం. వేదై సర్వాణి కర్మాణ్యఫలపరతయా వర్జితా నీతి భూత్వా తాని త్వయ్యర్పితాన్యేవ హి సమనుచరన్ యాని నైష్కర్మ్యమీశ. మా భూద్వేధైర్నిషిద్ధే మా భూద్వేధైర్నిషిద్ధే కుహచిదపి మనః కర్మవాచాం ప్రవృత్తిః. దుర్వర్జ్యం చేదవాప్తం తదపి ఖలు భవద్ ఏర్పయే చిత్ప్రకాశే. రెండవ శ్లోకం. యస్త్వన్యః కర్మయోగః స్తవ భజనమయస్తత్ర చాభిష్టమూర్తిం. యస్త్వన్యః కర్మయోగః స్తవ భజనమయస్తత్ర చాభిష్టమూర్తిం. హృద్యాం సత్వైకరూపాం హృద్యాం సత్వైకరూపాం దృశది హృది మృధి దృశది హృది మృధి క్యాపి వా భావయిత్వా క్యాపి వా భావయిత్వా. పుష్పైర్గంధైర్నివేద్యైః పుష్పైర్గంధైర్నివేద్యైః అపి చ విరచితైః శక్తితో భక్తిపూతైః నిత్యం నిత్యం వర్యాం సపర్యాం విదధై విభో త్వత్ప్రసాదం భజేయం. మూడవ శ్లోకం. స్త్రీ శూద్రాః తత్కదాధి శ్రవణవిరహితాః ఆసతాం తే దయార్హాన్. స్త్రీ శూద్రాః తత్కదాధి శ్రవణవిరహితాః ఆసతాం తే దయార్హాన్
त्वत्पादासन्नयातान् द्विजकुलजनुषो त्वत्पादासन्नयातान् द्विजकुलजनुषो हन्त शोचाम्यशान्तान् वृत्यर्थं ते यजन्तो बहुकदितमपि त्वामनाकर्णयन्तो दृप्ता विद्याभिजात्यैः किमु न विदधते तादृश्यं मा कृधा माम्. 4వ శ్లోకం. పాపోయం కృష్ణరామే త్యబిలపతి నిజం గూహితం దుశ్చరిత్రం నిర్లజ్జస్యాస్య వాచ బహుతరకథని యాని మే విఘ్నితాని భ్రాతా మే వంద్యశీలో భజతి కిల సదా విష్ణుమిత్థం బుధాంస్తే నిందం త్యుచ్చైర్హసంతి త్వయి నిహితమతీన్ స్తాదృశ్యం మా కృధా మాం. ఇప్పుడు 5వ శ్లోకం. శ్వేతశ్చాయం కృతే త్వాం మునివరవపుషం ప్రీణయంతే తపోభిః స్థేతాయాం సృక్సువాద్యం కిత మరుణతనుం యజ్ఞరూపం యజంతే సేవంతే తత్ర మార్గైః విలసదరి గధం ద్వాపరే శ్యామలాంగం నీలం సంకీర్తనాద్యైరిహ ఇహ కలిసమయే మానుషాస్త్వాం భజంతే. ఇప్పుడు 6వ శ్లోకం చూద్దాం. సోయం కాలేయకాలో జయతి మురరిపో యత్ర సంకీర్తనాద్యైః సోయం కాలేయకాలో జయతి మురరిపో యత్ర సంకీర్తనాద్యైః నర్యత్నైరేవ మార్గైః అఖిల ధనచిరాద్ తత్ప్రసాదం భజంతే. జాతాస్త్రేతా కృతాదాద్ అపిహి కిల కలౌ సంభవం కామయంతే దైవా తత్రైవ జాతాన్ విషయ విషరసైః మా విభో పంచయాస్మాన్. 7th శ్లోక. భక్తాస్తావత్కలౌ ద్రమిల భువి తతో భూరి శస్తత్రచోచ్చైః కావేరీం తామ్రపర్ణి
మనుకిల ధృతమా లాంఛపుణ్యాం ప్రతీచీం భక్తాస్తావత్ కలౌస్ ద్రమిళభువి తతో భూరి శస్తత్ర చోచ్చైః కావేరీం తామ్రపర్ణి మనుకిలధృతమా లాంఛపుణ్యాం ప్రతీచీం హోమామప్యేతదంతం హోమామప్యేతదంత భవమపి చ విభో కించిదం చద్రసం త్వా హోమామప్యేతదంత భవమపి చ విభో కించిదంచద్రసం త్వా యా శాపాసైః నిబద్ధ భ్రమయన్ భగవన్ పురయా త్వన్నిషేవాం శాపాసైః నిబధ్య భ్రమయ న భగవన్ పురయా త్వన్నిషేవాం. 8th శ్లోక. దృష్ట్వా ధర్మద్రుహంతం కలిమపకరుణం ప్రాజ్మహీక్షిత్ పరీక్షిద్ అం తుం వ్యాకృష్టఖడ్గోపి న వినిహితవాన్ సారవేదీ గుణాంశాత్ త్వత్సేవాద్యాసు సిద్ధ్యేద్ అదిహ న తథా త్వత్పరే చైషబీరుః అత్తు ప్రాగేవ బిబిరహరతే తత్రః శిక్షయైనం 9th శ్లోక. గంగాగీతా చ గాయత్యపి చ తులసికా గోపికా చందనం తత్ గంగాగీతా చ గాయత్యపి చ తులసికా గోపికా చందనం తత్ సాలగ్రామాభిపూజా పరపురుష తథైకాదశి నామవర్ణాః సాలగ్రామాభిపూజా పరపురుష తథైకాదశి నామవర్ణాః ఏతాన్యష్టాప్యయత్నాన్యయి కలిసమయే త్వత్ప్రసాద అప్రవృద్ధ్యా ఏతాన్యష్టాప్యయత్నాన్యయి కలిసమయే త్వత్ప్రసాదప్రవృద్ధ్యా క్షిప్రం ముక్తిప్రదాని త్యభిదధురుషయా తేషు మాం సజ్జయేదాః. క్షిప్రం ముక్తిప్రదాని త్యభిదధురుషయః అని కూడా అనొచ్చు, విసర్గ పెట్టుకుని. త్యభిదధురుషయః తేషు మాం సజ్జయేదాః. ఇప్పుడు 10th శ్లోక. దేవర్షీణాం పితॄణా అపి చ న పునరుణి
కింకరో వాసభూమన్ దేవర్షిణాం పితॄణా అపి చ న పునరుణి కింకరో వాసభూమన్ యోసౌ సర్వాత్మనా త్వాం శరణముపగతః సర్వకృత్యాని హిత్వా తస్యోత్పన్నం వికర్మాన్ అఖిలమపసుధా స్యేవ చిత్తస్థితస్త్వం తన్మే పాపోత్తతాపాన్ పవనపురపతే రుంది భక్తిం ప్రణీయాః 92, 93, 94 కలిపి చదువుకోవాలి ఎప్పుడు చదువుకున్నా. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద.